నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు దసరా కానుక మరో డిఏ 3.64% విడుదలకు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గదర్శకాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జీవో 190 ద్వారా వెలువడిన ఈ ఉత్తర్వులు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రూపొందించబడ్డాయి. ముఖ్యంగా జీవో 317 ద్వారా ఇతర జిల్లాలు అలాగే జోన్‌లకు బదిలీలై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. బదిలీ మార్గదర్శకాల ముఖ్యాంశాలు. స్థానికత ఆధారిత బదిలీలు. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులు స్థానికత ఆధారంగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వారు తమ స్వస్థలానికి లేదా తమ స్థానిక జిల్లాలకు తిరిగి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. గరిష్ట గరిష్టంగా 3 ఏళ్ల కాల పరిమితి. తాత్కాలిక బదిలీలకు గరిష్టంగా 3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ పాత స్థానానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేస్తోంది. పదోన్నతులకు అవకాశం లేదు. తాత్కాలిక బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఈ కాలంలో పదోన్నతులు వర్తించవు. ఇది తాత్కాలిక బదిలీల ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. కేవలం ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి మాత్రమే ఉపశమనం కలిగించడమే తప్ప పదోన్నతుల కోసం ఒక మార్గదర్శకంగా చూడవద్దని సూచిస్తోంది. మ్యూచువల్ భాగస్వామి విభాగాల్లో లబ్ధి పొందిన వారికి మినహాయింపు. గతంలో మ్యూచువల్ బదిలీల ద్వారా లేదా భాగస్వామి బదిలీల ద్వారా లబ్ధి పొందిన ఉద్యోగులకు ఈ తాత్కాలిక బదిలీలకు అవకాశం ఉండదు. ఇది ఇప్పటికే ఒకసారి ప్రయోజనం పొందిన వారికి మళ్ళీ అవకాశం కల్పించకుండా నిజంగా అవసరమైన వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలాగా చూస్తుంది. సో, జీవో నంబర్ 117 వివాదం. 2021లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 317 ద్వారా ఒక జోన్ నుంచి మరొక జోన్‌కు, ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు పెద్ద ఎత్తున ఉద్యోగులు బదిలీ జరిగాయి. ఈ బదిలీలు అనేక మంది ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి. ముఖ్యంగా కొందరు ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా ఈ విధానం కొనసాగుతోంది. ఈ బదిలీలపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హామీ. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు జీవో నంబర్ 317 ద్వారా ప్రభావితమైన ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే ప్రస్తుతం జీవో నంబర్ 190 జారీ చేయబడింది. గత జీవోలు క్యాడర్ కేటాయింపులపై ఆందోళన. కేవలం జీవో ఎంఎస్ నంబర్ 317 మాత్రమే కాకుండా గతంలో 2018లో జారీ చేసిన జీవో 124, 2022లో జారీ చేసిన జీవో నంబర్ 46 ప్రకారంగా ఉద్యోగుల క్యాడర్ కేటాయింపులపై కూడా చాలామంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోలు కూడా ఉద్యోగుల స్థానికత బదిలీల విషయంలో కొన్ని సవాళ్లను సృష్టించాయి. తాత్కాలిక ఉపశమనం, శాశ్వత పరిష్కారం ఆవశ్యకత. ప్రస్తుతం జారీ చేయబడిన మార్గదర్శకాలు ఉద్యోగులకు కొంతవరకు మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి. ఇవి తాత్కాలిక స్వభావం కలవి కాబట్టి దీర్ఘకాలంగా ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఉద్యోగులు శాశ్వత ఉపశమనం కల్పించే మార్గదర్శకాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు సంబంధించిన ఈ మార్గదర్శకాలు జీవో నంబర్ 317 ద్వారా ఇబ్బందులు పడిన వారికి కొంతవరకు ఊరటనిస్తాయి. అయితే ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడం భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా స్పష్టమైన విధానాలను రూపొందించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా అయితే ఉంది.